చేయాలి. విశాఖలో హైకోర్టు బెంచ్ వెంటనే ఏర్పాటు చేయాలి. విశాఖలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం కోర్టు వెలుపల ప్రాంతంలో న్యాయవాదులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మీడియాతో మాట్లాడుతూ, నా పేరు పలక శ్రీరామూర్తి అండి. ఈరోజు ప్రధానంగా ఈ రోడ్డుపైకి రావడానికి న్యాయవాదులందరూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉత్తరాంధ్రలో హైకోర్టు బెంచ్ పెట్టమని చెప్పేసి గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్ర అన్నది చాలా క్లయింట్లు అందరూ కూడా చిన్నకారు రైతులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు హైకోర్టు పని ఏదైనా ఉందంటే, కేసు ఏదైనా ఉందంటే అమరావతి వెళ్ళి కేసు ఫైల్ చేయాలంటే వాళ్ళు భరించే పరిస్థితుల్లో లేరు. కావున వాళ్ళకి తక్షణమే న్యాయం జరగాలి. తక్కువ ఖర్చుతో జరగాలంటే విశాఖపట్నం అన్నిటికీ కూడా అందరికీ కూడా దగ్గర ప్రదేశము, అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ప్రదేశం విశాఖపట్నం. కావున విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ పెట్టమని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. అలాగే మహిళా న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో బార్లో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మినిమం ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ లేవు. వాళ్ళు ఏదైనా అర్జెన్సీ కార్యక్రమం ఉందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి రావాల్సిన పరిస్థితి అవుతుంది. కావున వాళ్ళకి మినిమం ఫెసిలిటీ ఏవైతే ఉందో వాటిలన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అలాగే మేము ఏదైనా కేసు వాదించేటప్పుడు ఓడిపోవడం జరుగుతుంటుంది ఒక్కొక్కసారి. అప్పుడు ప్రత్యర్థి క్లయింట్స్ అందరూ కూడా మమ్మల్ని నడి రోడ్డు మీద నరికేస్తున్నారు, నడి రోడ్డు మీద చంపేస్తున్నారు. అటువంటి వాటికి ప్రొటెక్షన్ చేయమని అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 ప్రధానమైన డిమాండ్లు. అలాగే జూనియర్ అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వృత్తి 3 years వరకు కూడా 10,000 రూపాయలు ఇమ్మని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ఆల్రెడీ మీ మేనిఫెస్టోలో ఉంది. కావున వీటిలన్నింటిలో కూడా తక్షణమే మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. వృత్తి భవనాల్లో కోర్టులు రన్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, అందులో శాశ్వత భవనాలు కట్టేట్టయితే ప్రజాధనం అంతా కూడా దుర్వినియోగం కాకుండా ఉంటుంది. కాబట్టి తక్షణమే కోర్టులన్నీ కూడా మన ప్రభుత్వ స్థలాల్లో కట్టి అద్దె భవనాల్లో ఉన్నవన్నీ కూడా తీసుకొచ్చి ఈ సొంత భవనాల్లో పెట్టాలని, ప్రభుత్వ భవనాల్లో పెట్టాలని చెప్పేసి మా ప్రధాన ఉద్దేశం. నమస్కారం అండి. నా పేరు అజయ్ కుమార్ అండి. నేను జిల్లా IAL ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ప్రధాన కార్యదర్శి అండి. మేము ఈరోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. మా న్యాయవాదులకు సంబంధించి పలు సమస్యలు ఉన్నాయి. ఆ 10 సమస్యల పరిష్కారం కోసం మేము ప్రతి వారి ముందు కూడాను మేము ధర్నా చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించాలని, అలాగే ఇప్పుడు మన మిత్రులు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తూ అది కొత్త పెద్ద బాధలలో మహిళలకు కూడా ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించాలని చెప్పి కోరుతున్నాము. ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అలాగే మా మహిళా న్యాయవాదులందరికీ కూడా అన్ని జిల్లా బారుల్లోని వెయిటింగ్ హాల్స్ అనేవి లేవు. ఏదో మెయిన్ సిటీస్ లో తప్ప మిగతా ప్లేసుల్లో అయితే మహిళా న్యాయవాదులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మేము కూడా ఆ ప్లేసులకి వెళ్ళి వాదించాలన్నా కూడా మాకు అక్కడ ప్రొటెక్షన్ కానీ అక్కడ మాకు వసతి కానీ ఏమీ ఉండట్లేదు. అందుకనే మేము మా మహిళా న్యాయవాదుల నుంచి, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి IAL తరఫు నుంచి ఏమడుతున్నాం అంటే, అన్ని జిల్లాల్లో కూడా మహిళా న్యాయవాదులకి వెయిటింగ్ హాల్స్ అనేవి కంపల్సరీగా మాకు ఏర్పాటు చేయాలి. అలాగే అడ్వకేట్స్ మీద ఈ మధ్యకాలంలో మహిళా న్యాయవాదుల మీద, జంటు న్యాయవాదుల మీద వీళ్ళు వాళ్ళని లేదు, ఎవరి మీదైనా సరే మా మీద అఘాయిత్యాలు చాలా దారుణంగా ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతున్నాయి. చంపేస్తున్నారు కూడా. మాకు కాల్ తీసి బయట పెట్టాలన్నా కోర్టులో కూడా మాకు రక్షణ ఉండట్లేదు. అందుకని అన్ని ప్రభుత్వాలు చేస్తామంటున్నారు తప్ప ఏ ప్రభుత్వం చేయట్లేదు. కిందటి ప్రభుత్వం కూడా ఇలాగే మాట ఇచ్చారు కానీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. కనీసం ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అయినా మా యందు సానుకూలంగా స్పందించి మా న్యాయవాదులందరికీ కూడా ప్రొటెక్షన్ యాక్ట్ ని వెంటనే అమలు చేయాలని మేము ఈ న్యాయవాదులందరం కూడా ఈ విశాఖపట్నం నుంచి మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా మాకు డెత్ బెనిఫిట్ 10 lakhs వరకు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. పక్కనున్న తెలంగాణ, అలాగే కేరళ, ఒరిస్సా అన్ని రాష్ట్రాలు కూడా 10 lakhs ఎప్పుడో చేశాయి. కానీ ఏపీలో మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది అన్నట్టు ఎప్పటి నుంచో ఆ 4 లక్షల దగ్గరే ఉండిపోయింది. కాబట్టి ఆ 10 లక్షలకి కూడా ఇంప్లిమెంట్ చేయమని మేము గవర్నమెంట్ కి మేము చేస్తున్నాం. అలాగే అవుట్ సైడ్స్ అడుగుతున్నాం. ఇంకా అలాగే మేము పర్మనెంట్ హెల్త్ కార్డ్స్ కూడా అడుగుతున్నాం. కాబట్టి ఈ జూనియర్ స్టైఫండ్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మా అడ్వకేట్స్ కొరకు మీరు మేనిఫెస్టోలో ఇచ్చినవన్నీ మాకు అమలు చేయాలని ఈ సభాముఖంగా మేము ఈ టీవీ వీళ్ళ ద్వారా మేము తెలియజేసుకుంటాం. అలాగే మా IAL రాష్ట్ర వ్యాప్తంగా కూడా
నిరసన ప్రకటిస్తున్నా. లేదంటే మాత్రం మీరు తక్షణం స్పందించకపోతే, అలాగే తక్షణం హైకోర్టు బెంచ్ని కూడా ఏర్పాటు చేయకపోతే మాత్రం మేము అసెంబ్లీని కూడా ముట్టడించి ఇంకా ఈ నిరసనని ఇంకా తీవ్రతరం చేసి మొత్తం అందరినీ కలుపుకొని మేము దండయాత్ర చేస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం.